చిత్తూరు జిల్లా వీకోట వద్ద అటవీ ప్రాంతంలో కారులో తరలిస్తున్న 3.5 కిలోలకు పైగా బంగారం దారి దోపిడీకి గురైంది. దీనిపై వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర చెన్నైలో బంగారం కొనుగోలు చేసి కర్ణాటకలోని కేజీఎఫ్లో ఉన్న తన దుకాణానికి బంగారం తరలిస్తున్న కర్ణాటకకు చెందిన దీపక్ అనే బంగారం వ్యాపారిని పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం నాయనూరుపేట వద్ద అటవీ ప్రాంతంలో దోపిడీ దొంగలు దోచుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. 2 రోజుల క్రితం జరిగింది ఈ సంఘటన. చెన్నైలో బంగారం కొనుగోలు చేసిన ఒక రీటైల్ వ్యాపారి తన బంగారం దుకాణం కోసం కేజీఎఫ్కు తరలిస్తున్నారు. చెన్నై నుంచి వేలూరు మీదుగా పలమనేరు వీకోట నుంచి కేజీఎఫ్కు ప్రధాన రహదారి ఉంది. రహదారిలో వెళ్తున్న సమయంలో వీకోట మండలం నాయనూరుపేట వద్ద అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ అటవీ ప్రాంతం దాటిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తారు. కర్ణాటకలో మరికొద్ది దూరం వెళ్తే కేజీఎఫ్ బంగారుపేట ఉంటుంది. అక్కడికి వెళ్తున్న సమయంలోనే ఆ నాయనూరుపేట దాటిన తర్వాత ఉన్న అటవీ ప్రాంతంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో ఎదురుగా వచ్చిన ఒక కారులోంచి 6 దుండగులు కిందికి దిగి ముసుగులు ధరించి వారి వద్ద ఉన్న మారణాయుధాలతో కత్తులు కావచ్చు లేకపోతే ఇతర ఆయుధాలు చూపించి వారిని బెదిరించి వారి వద్ద ఉన్న దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన 3 కిలోల 750 గ్రాముల బంగారు కడ్డీలను ఎత్తుకెళ్లారు. బాధితుడు దీపక్ వెనక్కు వచ్చి అది వీకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో వీకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్పీ ఈ బంగారం దోపిడీకి సంబంధించి పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని, దోపిడీ దొంగలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పి పోలీసులను ఆదేశించడంతో పాటు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించారు. ఒక్కొక్క బృందానికి సిఐ స్థాయి అధికారిని నియమించి వారి ఆధ్వర్యంలో విచారణ ముమ్మరం చేశారు. దోపిడీ దొంగలకు సంబంధించి పట్టుకునేందుకు అవసరమైన గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 2 రోజుల పాటు విస్తృతంగా గాలించిన పోలీసులు ప్రత్యేక బృందాలు దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దోపిడీ దొంగల నుంచి వచ్చిన సమాచారం మేరకు బంగారం వ్యాపారి దీపక్తో కలిసి కారులో ఉన్న కారు డ్రైవరు దోపిడీ దొంగలకు సమాచారం అందించారు. వారితో కుమ్మక్కై వారి దగ్గర నుంచి కొంత నగదు తీసుకొని ఈయన దగ్గర దీపక్ దగ్గర ఎంత బంగారం ఉంది, బంగారం తీసుకెళ్తున్న సమయంలో ఆయన దగ్గర ఉన్న ఎలాంటి సెక్యూరిటీ ఉంది అన్న అంశాలు కూడా వారికి సమాచారం అందించడంతో వీళ్ళు కారులో దీపక్తో పాటు దీపక్కు సంబంధించిన సమీప బంధువులు కావచ్చు లేకపోతే వారికి సంబంధించిన మిత్రులు 4 కలిసి కారులో వెళ్తున్నారు. కాబట్టి ఆ సమాచారం తెలుసుకొని దోపిడీ దొంగలు 6 వచ్చి కత్తులు ఇతర మారణాయుధాలతో బెదిరించి దోపిడీ చేసినట్లు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న కొంతమంది దోపిడీ దొంగలను ద్వారా సమాచారం తెలుసుకున్నారు. 6 వచ్చినట్టు గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 4 అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరో 2 కోసం కూడా గాలించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ దోపిడీ ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికైతే దోపిడీకి గురైన 3 కిలోల 750 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా దోపిడీకి పాల్పడిన వ్యక్తుల్లో 4 అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. పవిత్ర, ఓవర్ స్టూడియో.